హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1/2 కప్ గోధుమ పిండి, 1/2 కప్ బొంబాయి రవ్వ, దీనినే సూజీ అని కూడా అంటారు, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1/2 కప్ పంచదార, 4 లేదా 5 స్పూన్లు పాలు, 1 స్పూన్ నెయ్యి అండ్ వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు గోధుమ పిండి బిస్కెట్స్ తయారీ విధానం చూద్దాం. మిక్సింగ్ బౌల్లో 1/2 కప్ బొంబాయి రవ్వ, 1/2 కప్ గోధుమ పిండి, 1/2 కప్ షుగర్ పౌడర్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. టోటల్ 1/2 కప్ షుగర్లో 1/2 కప్ షుగర్ని పౌడర్ చేసుకోండి. మిగతా 1/2 కప్ షుగర్ని తర్వాత వేసుకుందాం. చూడండి, అన్ని పొడులు బాగా కలిసాయి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలాగా వచ్చేలా పిండిని కలుపుకోండి. తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ చపాతీ పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలి. పాలు ఎక్కువేం పట్టవండి, ఎందుకంటే మనం ఆయిల్ వేసి ముద్దలాగా కలుపుకున్నాం కదా. సో 3-4 స్పూన్లు పాలు అయితే సరిపోతాయి. చూడండి, ఈ విధంగా పిండిని చేతికి అంటుకోకుండా ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి 10 లేదా 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత పిండిని ఈ విధంగా లైట్గా గుంత చేసి పక్కన పెట్టుకున్న 1/2 కప్ పంచదార వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. షుగర్ పిండిలో అంతా బాగా కలిసింది. ఇప్పుడు ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత చేతి వేళ్ళకి అలాగే అరచేతికి కూడా నెయ్యి రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసి లైట్గా ప్రెస్ చేసుకోండి. చూడండి, ఈ మందంలో రౌండ్గా తట్టుకున్న తర్వాత టూత్పిక్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ నిలువుగా లైన్స్ పెట్టుకొని తర్వాత అడ్డంగా టూత్పిక్తో లైన్స్ పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా బిస్కెట్స్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత అదే విధంగా కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా చేసి లైట్గా ప్రెస్ చేసి కొంచెం మందంగా తట్టుకోండి. తర్వాత టూత్పిక్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా లైన్స్ పెట్టుకోండి. మీకు కావాలంటే ఫోర్క్ స్పూన్తో కూడా ఈ విధంగా లైన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిని కూడా నెయ్యి రాసిన ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా మీకు నచ్చినట్లు ఓన్లీ నిలువు లైన్స్ పెట్టుకోవచ్చు, లేదా నిలువుగా అడ్డంగా అంటే బాక్స్ లాగా చేసి పెట్టుకోవచ్చు. తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫస్ట్ నిలువుగా చేసుకున్న బిస్కెట్స్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేస్తున్నాను. బిస్కెట్స్ని ఆయిల్ బాగా వేడయ్యాకే వేసుకోండి. ఆయిల్ కాగకపోతే బిస్కెట్స్ విరిగిపోతాయి, ఆయిల్లో అంతా పిండంతా విడిపోతుంది. సో ఆయిల్ బాగా వేడయ్యాకే బిస్కెట్స్ వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోండి. బిస్కెట్స్ని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బిస్కెట్స్ రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోండి. ఇవి ఆయిల్లోంచి తీయగానే మెత్తగా ఉంటాయి, కానీ ఇవి ఆరిపోయే కొద్దీ గట్టిగా అవుతాయి. వీటిని ఆయిల్లోంచి తీసి టిష్యూస్పై వేసుకోకండి, ఎందుకంటే టిష్యూస్పై వేసుకుంటే బిస్కెట్స్కి టిష్యూస్ అంతా అంటుకుపోతుంది. వీటిని ఆయిల్లోంచి తీయగానే విడివిడిగా వేసుకోండి, చల్లారే కొద్దీ గట్టిగా అవుతాయి. ఇప్పుడు బాక్సెస్ లాగా చేసుకున్న బిస్కెట్స్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోండి. వీటిని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బిస్కెట్స్ రెండు వైపులా చక్కగా వేగాయి. ఇప్పుడు ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోండి.
చూడండి బిస్కెట్స్ గట్టిగా అయ్యాయి. వీటిని తుంచి చూస్తే చూడండి గట్టిగా క్రిస్పీగా, లోపల పిండి కూడా చక్కగా కాలింది. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. వీటిని మూత టైట్గా ఉన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా గోధుమ పిండి బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.